ఇంకా చూడండి వచ్చిండు మహానుభావుడు. ఈయన మన ఎమ్మెల్యే గారు, ఎవరు ఆరుమూరు ఎమ్మెల్యే, బీజేపీ ఆరుమూరు ఎమ్మెల్యే గారు. ఈయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వింటే ఏ తెలంగాణ వాదికైనా, తెలంగాణ అనేటువంటి సోయినటువంటి ఏ ఒక్కరికైనా రక్తం మరిగిపోతుంది. అంత దరిద్రంగా, అంత దుర్మార్గంగా మాట్లాడాడు. ఏం మాట్లాడినంటే, పచ్చని రాష్ట్రాన్ని విడగొట్టారు, తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టారు, పచ్చని ఏపీ రాష్ట్రాన్ని విడగొట్టిరు, అంటే విభజించిరంట. తెలంగాణ రాజకీయ నాయకులు మానవ రక్తానికి అలవాటు పడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు. గతంలో జై తెలంగాణ అనొద్దు అంటూ హుకుం జారీ చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ వల్ల మద్దతు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. బీజేపీ అగ్రనాయకుల మద్దతు. గతంలో తల్లిని చంపి బిడ్డను బతికించారన్న మోడీ ఇప్పుడేమి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన ఓ బీజేపీ ఎమ్మెల్యే వరుసగా వ్యాఖ్యలు చేయడము చర్చనీయాంశంగా మారింది. ఈ కామెంట్స్ చేయడం వెనక బీజేపీ ఎజెండా ఏమైనా ఉందా లేదా ఎమ్మెల్యేనే కావాలని వ్యాఖ్యలు చేస్తున్నా అనేది తెలియడం లేదు. పదే పదే తెలంగాణను ఉద్దేశించి ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యల వెనుక బీజేపీ ఉందనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సొంతంగా చేసిన వ్యాఖ్యలుగా చూడలేమని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారు. గతంలో ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీసినాయి. అయితే ఈ వ్యాఖ్యలపై ఏ ఒక్క బీజేపీ నేత కూడా ఖండించలేదు. మరి వరుసగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన ఎందుకు ఇట్లా బీజేపీ సైలెంట్గా ఉన్నది, దేనికోసము ఇది ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఈ రాకేష్ రెడ్డి అంటే ఆయన ఏం మాట్లాడినో చూడండి. జీ తెలుగు న్యూస్లో ఈయనకు అంత ఇష్టం లేకపోతే మరి ఎందుకు గెలిచిండు తెలంగాణ నుంచి? నీ అమ్మ తెలంగాణలో నేను పోటీ అయ్యాను, సమైక్య రాష్ట్రం ఉంటేనే పోటీ చేస్తా అని చెప్పేసి దీన్ని పక్కన పడేసేది ఉండే. మరి ఎందుకు గెలిచినట్టు? సరే వీళ్ళు మారరు మానవ రక్తానికి అలవాటు పడ్డ మృగాలు రాజకీయ నాయకులు, తెలంగాణ రాజకీయ నాయకులు బిడ్డలను చంపి తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి పచ్చని రాష్ట్రాన్ని విడగొట్టి ఈ రోజు మొత్తం ఏంది బిడ్డలను చంపి తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి పచ్చని రాష్ట్రాన్ని విడగొట్టి, ఇది ఈ మహానుభావుడు మాట్లాడినటువంటి మాటలు. ఈయన ఒక తెలంగాణ ఎమ్మెల్యేగా మనము యాక్సెప్ట్ చేద్దామా? ఆర్మూర్ ప్రజలారా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు ఎవరిని గెలిపించారు? ఒక తెలంగాణ ద్రోహిని గెలిపించారా మీరు? ఆయన ఏదో నీతులు చెప్తున్నా, సూక్తులు చెప్తున్నా అని చెప్తే అందరు ఇంటరు అన్నటువంటి భ్రమలో ఉండి ఏదో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది చూస్తుంటే. కానీ ఆర్మూరు ప్రజలు ఒక తెలంగాణ ద్రోహిని అనుకున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఆయనకు తెలంగాణ మీద ప్రేమ లేదు ఏమాత్రం కూడా, రాష్ట్ర ఏర్పాటు మీద ప్రేమ లేదు. మరి ఎట్లేసిర్రో మీరు ఆయనకు ఓట్లు తెలియదు. సరే, ఆర్మూరు జీవన్ రెడ్డి మీద భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది, అందుకే ఓట్లు వేసినారు కావచ్చు. ఆశన్న గారి జీవన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి. కానీ ఆ వ్యతిరేకతలో ఒక తెలంగాణ ద్రోహిని మీరు గెలిపించారు. గతంలో ఇదే రాకేష్ రెడ్డి గారు గతంలో మన ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో జై తెలంగాణ అనొద్దుగా, రాజకీయ నాయకులు ఎవ్వరు జై తెలంగాణ అనొద్దు, నీ సొమ్మేం పోతుంది, నీ మూట ఏమైనా కరిగిపోతుందా, నీ ముళ్ళు ఏమైనా కరిగిపోతుందా, మీకేమైనా నొప్పులు అవుతున్నాయా, దేనికి అనొద్దండి జై తెలంగాణ అని. మీరు కూడా భారత్ మాతాకి జై అని అనకండి. మరి బీజేపీకి భారత్ మాతాకి ఏం సంబంధం? మరి ఎందుకంటున్నారు? దేశభక్తి ఉంటుంది మాకు అంటే, దేశభక్తి ఉన్న వాళ్ళకి రాష్ట్రభక్తి ఉండకూడదా? దేశం అంటే ఏంటిది? ఏ రాష్ట్రం లేకుండా దేశం అవుతుందా సపరేట్గా? అన్ని రాష్ట్రాలు కలిస్తేనే దేశం కదా. ఎంత దౌర్భాగ్యమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారో అర్థమవుతా ఉంది చూస్తూ ఉంటే. ఈ బీజేపీ నాయకులు చాలా విచిత్రమైనటువంటి నాయకులు ఉంటారు. వీళ్ళు ఏందో, అసలు వీళ్ళ విధానం ఏందో, వీళ్ళ కథ ఏందో అర్థం కాదు. వీళ్ళకి ఓట్లు వేస్తున్నటువంటి ప్రజలకు కూడా శతకోటి దండాలు పెట్టాలి. ఎట్లా గెలిపించరండి ఈయనని ఆర్మూర్ ప్రజలు? అంటే ఏం చేద్దామని గెలిపించరు ఈయనని? మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? పచ్చటి రాష్ట్రాన్ని గతంలో ఇడగొట్టిర్రు. మరి ఇప్పుడు నువ్వు మోడీ అందరు కలిసిపోయి కలుపుతారా మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని? ఎట్లా? మన తెలంగాణ వ్యతిరేకే ఉన్నాడు ఇక్కడ ముఖ్యమంత్రి కూడా. అందరు కలిసి కలపండి, కమాండ్ రాష్ట్రం మళ్ళీ వేయండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణని. ఒక ఛానల్లో ఏదో జూమ్ లైన్లోకి వచ్చి మాట్లాడంత ఈజీ అనుకుంటారా తెలంగాణతో పెట్టుకోవడం అంటే? ఇట్లా మాట్లాడిన వాళ్ళని పాతాళానికి దొక్కింది తెలంగాణ గడ్డ రాజకీయంగా, పాతాళానికి.
చరిత్రలో కనీసం కనపడను కూడా కనపడరు. మీ పరిస్థితి అలా అవుతుంది. ఏదో ఒకసారి గెలిచినట్టున్నారు మీరు, ఇక జీవితంలో మళ్ళా గెలిచేటువంటి అవకాశం ఉండదు ఇట్లా మాట్లాడితే. ఈయన తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. బీజేపీ ఇప్పుడు ఇట్లా మాట్లాడండి కదా, మా ఎమ్మెల్యేకి తెలివి లేదు, మా ఎమ్మెల్యే కొంత లూజ్ ఉన్నట్టుంది, ఆయనకి ఇట్లా మాట్లాడడం తప్పు, మా ఎమ్మెల్యే వ్యాఖ్యలు అది ఆయన సొంత అభిప్రాయం, మా పార్టీ అభిప్రాయం కాదు అని చెప్పేసి బీజేపీ నుంచి కూడా ఎవరు మాట్లాడతలేరు. బీజేపీ నాయకులు ఎవ్వరు కూడా దీని మీద మాట్లాడతలేరు. పచ్చటి రాష్ట్రాన్ని విడగొట్టిర్రంట. ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు కాంగ్రెస్ బీజేపీ నాయకులు? గతంలో జై తెలంగాణ హుకుం జారీ చేస్తాడు, ఇలా నాయకుడేమో మోడీ గారేమో ఏమంటాడు, తల్లిని చంపి బిడ్డను బతికించారని ఆయన అంటాడు పార్లమెంటు వేదికగా, లోక్సభల వేదికగా. బీజేపీ నాయకులు ఒక్కరు కూడా స్పందించరు. జై తెలంగాణ అనొద్దని హుకుం జారీ చేస్తారు. ఏదో కుట్ర జరగబోతా ఉన్నట్టుగా అర్థమవుతా ఉన్నది. వీళ్ళ చేతిలో వీళ్ళు ఇంకా రాష్ట్రాన్ని మేము వెళ్తాం, తెలంగాణలో మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి వీళ్ళు ఆశపడతా ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళ చేతిలో పెడితే రేపు తెలంగాణ ఉండనిస్తారా, బతకనిస్తారా? తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపేస్తారు, లేకపోతే గుజరాత్లో కలుపుతారు. గుజరాత్లో తీసుకొచ్చి పెడతారు. కలపడం అంటే భూభాగంగా కలపకపోవచ్చు, ఇక మొత్తం తీసుకొచ్చి ఇలా పెట్టి ఆడ ఈడ ఇద్దరు కలిసి పరిపాలన చేస్తారు. ఇప్పుడు వీళ్ళు గుజరాత్ బానిసలే వీళ్ళంతా కూడా. జై తెలంగాణ అనొద్దంట, భారత్ మాతాకి జై అనొచ్చు అంట. జై తెలంగాణ అంటే సెంటిమెంటు, భారత్ మాతాకి జై అంటే సెంటిమెంట్ కాదు. బీజేపీ వాళ్ళు సంసారం చేస్తేనేమో సంసారము, మిగతా వాళ్ళు ఎవరు చేసినా కానీ తప్పవుతుంది. అది ఎంటరైన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. తెలంగాణ సమాజం ఒకసారి గమనించాలి. ఇట్లాంటి విషయాలను ఎవరు కూడా ఎక్స్పోజ్ చేయడం లేదు. ఆయన మాట్లాడిండు, ఏదో సోషల్ మీడియాలో ఆడాడ కనపడతా ఉంది తప్ప ఎక్కువ ఎక్కడ కూడా కనపడతలేదు. మీడియాలో ఉన్నటువంటి తెలంగాణ వాదులందరికీ మరి ఎందుకు శాతం అయితే లేదో, ఎందుకు వాళ్ళు మాట్లాడతలేరో అర్థం కావడం లేదు. ఎప్పటికప్పుడు వీటిని మనం కనుక ఆదిలోనే ఇట్లాంటి విష పురుగులను తుంచేయకపోతే రాజకీయంగా రేపు అవి వటవృక్షాలు అని చెప్పేసి మొత్తము తెలంగాణని మింగేస్తాయి. చాలా డేంజర్. ఇక ఎప్పుడు మనము తెలంగాణ జై తెలంగాణ అనొద్దన్నా ఏం కాదు, ఇట్లన్నా ఏం కాదని చెప్పేసి మరి ఇప్పుడు వాళ్ళు ఇంకా రెచ్చిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు మీరు రెస్పాండ్ కావాలి. మీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను మీరు వాటిని సమర్థిస్తున్నారా లేదా స్పందించాలి. కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు ఈడ, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. మీరు మీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వంగా మీ మాట కూడా మీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలేనా? ఆ రకంగానే ఉంటాయా? మీరు వాటిని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? సమర్థిస్తున్నాము అంటే సమర్థిస్తున్నామని చెప్పండి. వ్యతిరేకిస్తున్నాము అంటే మీ ఎమ్మెల్యేకు ఏం పనిష్మెంట్ ఇస్తారో ఇవ్వండి. ముందు మెడలు పట్టి పార్టీకెళ్ళి బయటకు నూకండి. మీరు ఆ రోజు తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు మీరు కూడా ఓట్లు వేసారు కదా, బీజేపీ కూడా సపోర్ట్ చేసింది కదా. మరి ఎందుకు ఇలా ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇంకా సైలెంట్గా ఉన్నారు? అన్ని రాష్ట్రాల లెక్క మేమేం మాట్లాడినా నడుస్తా అనుకుంటారేమో తెలంగాణలో. ఎంత నీచమైనటువంటి వ్యాఖ్యలు చూడండి. ఇక మళ్ళీ కూడా వినరు ఒకసారి. వీళ్ళు మారరు, ముందు నువ్వు మారు. మానవ రక్తాన్ని కలవాడు పడ్డ మృగాలు రాజకీయ నాయకుడు, తెలంగాణ రాజకీయ నాయకుడు. బిడ్డలను చంపి తెలంగాణ బాధను రెచ్చగొట్టి పచ్చని రాష్ట్రాన్ని విడగొట్టి ఈ రోజు మొత్తం అట్లా తెలంగాణ రావడం నాకు ఇష్టం లేదు. తెలంగాణ ప్రజలు వేయలే ఆయన ఓట్లు, గుజరాత్ ప్రజలు వేసిరు ఆయన ఓట్లు. తెలంగాణతో ఏం సంబంధం చెప్పండి ఆయనకి? తెలంగాణోడు ఆయన ఏమన్నా? తెలంగాణోడు కాదు. తెలంగాణ ప్రజలు ఆయన ఓట్లు వేయలేదు. ఆయన ఓట్లు వేసేది గుజరాత్ ప్రజలు. ఆయన ఇప్పుడు ఊడిగం చేసేది మోడీకి, గుజరాత్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి కాదు. ఆర్మూర్ ప్రజలారా మీకు ఒక దండం, పెద్ద దండం మీకు. ఈయనకు ఓట్లు వేసినటువంటి ప్రజలందరికీ మీకు ఒక పెద్ద దండం. ఇలాంటి మహానుభావుని, ఇలాంటి తెలంగాణ ప్రేమికుని, అపర ప్రేమికుని, తెలంగాణ వాదిని మీరు గెలిపించుకున్నారు. బుద్ధి చెప్పండి. మీకు మళ్ళీ సమయం వస్తుంది, బుద్ధి చెప్పండి. సారిగా వీళ్ళకి ఒక్కొక్కసారి ఇచ్చినందుకే అమ్మ వీళ్ళు ఆగుతలేరు. అసలు ఏందో ఎవరిది అలదే అన్నట్టుగా వ్యవహారం నడుస్తూ ఉంటుంది బీజేపీలో. ఆ వెంకటరామారెడ్డి ఏం మాట్లాడుతాడు ఆయనకు తెలియదు, ఇక్కడ ఈయన ఏం మాట్లాడుతూ ఈయనకు తెలియదు. మరి బండి సంజయ్ గారిది ఆయనకు తప్ప ఇంకెవరికి అర్థం కాదు. ఎవరు లెక్క అది బీజేపీ. మళ్ళీ మన వాళ్ళు ఎన్నికలు రాగానే హరహర మహాదేవ శంభో శంకర అంటారు.
అయితే జై శ్రీరామ్ అంటారు. వాళ్ళు ఒక్కరే హిందువులు అన్నట్టు ఇంకెవరు హిందువులు కానట్టు. దేశంలో రాష్ట్రంలో హిందువుల పేరు చెప్పుకొని రాజకీయం చేసేటువంటి ఇలాంటి వాళ్ళని హిందువులే పొందబెట్టాల రాజకీయంగా. అప్పుడు కానీ చైతన్యం గారు వీళ్ళంతా ఏంటంటే ఇట్లా ఈ రకమైనటువంటి భావజాలాన్ని ప్రజల లోపల నింపుతూ ఉన్నారు.